వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు తోటకూరతో ముద్దగా కర్రీ చేసి చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే రైస్కి, చపాతీకి, జొన్న రొట్టెనా, రాగి సంకటికైనా చాలా బాగుంటుంది. పిల్లలు ఆకుకూరలు అంటే తినరు కదండి. ఈ విధంగా చక్కగా చేసి పెట్టేసి దీంట్లో ఒక ఆమ్లెట్ కానీ, చిప్స్ కానీ, వడియాలు కానీ వేసి పెట్టండి, బాగుంటాయి. ఇక మనం వంటలోకి వెళ్ళిపోదామండి. ఈ కర్రీలోకి ముద్దగా రావడానికి ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి, పచ్చి నువ్వులే. ఒక 3 స్పూన్లు నువ్వులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు కూడా వేసేసుకోండి. చూడండి ఈ విధంగా. ఇక దీంతోపాటు ఒక 10 వరకు మిరియాలు వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. చూడండి. తర్వాత ఎండు కొబ్బరి కానీ, పచ్చి కొబ్బరి కానీ ఇలా చిన్న ముక్కగా కట్ చేసుకొని వేసేసుకోండి. చూడండి ఈ విధంగా. ఇలా వేసేసుకొని దీన్ని వాటర్ వేయకుండా ముద్దలాగా మిక్సీ పట్టి పల్స్ ఇస్తూ ఉంటే ముద్దలా తయారైపోతుంది. అది రెడీ చేసి పెట్టేసుకోండి. ఇక నేను తోటకూరని ఒక 3 కట్టల వరకు తీసుకున్నానండి. దీన్ని ఆకుకూరని కట్ చేయకముందే నేను సాల్ట్ వాటర్లో ఉంచి సన్నగా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇక దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా నానబెట్టి రెడీగా ఒక కళాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక చిన్న గిన్నెంత ఆయిల్ పడుతుందండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. 1 స్పూను తాలింపులు, ఆవాలు, సాయిపప్పు, 1 స్పూను పచ్చెనపప్పు, ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. దీనికోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. కొంచెం పెద్దగానే కట్ చేశానండి ముక్కలు. అవి వేసేసుకుందాం. వేసుకున్న వెంటనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. ఇవి కాస్త వేగుతుంది అనక మనం తోటకూరని కట్ చేసి పెట్టాం కదండి, ఆ తోటకూరను కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం ఎక్కువగా ఉన్న వేడికి అది దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు హైలోనే పెట్టుకోండి. చక్కగా ఆకంతా దగ్గరికి అయిపోతుంది కదా. ఇంక ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. కాస్త తక్కువ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇక సాల్ట్ వేసుకొని వేగిన తర్వాత ఈ విధంగా వచ్చింది, చూసారా. ఇంక ఇప్పుడు దీనికోసం ఒక పెద్ద సైజు టమాటాని కూడా సన్నగా కట్ చేసేసి వేసేసుకోండి. టమాటాని కాస్త మగ్గాలి. ఇక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందామండి. కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే టమాటా కూడా చక్కగా మగ్గిపోతుంది. చూడండి చక్కగా మగ్గిపోయింది కదా. ఇక ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. చూడండి ఈ విధంగా మనకి ఆయిల్ వదులుతూ ఉంది. ఇక ఇప్పుడు దీంట్లోకి పసుపు, అలాగే మీ రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోండి. అలాగే 1 స్పూను ఇంట్లో ఉండే సాంబార్ పొడి ఉంటుంది కదా, ఒక స్పూన్ వేసేసుకోండి. వేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఈలోగా చింతపండుని పిసికి రెడీగా పెట్టుకున్నాం కదా, పులుసు తీసుకొని ఇక ఇది కాస్త మగ్గిన తర్వాత ఇక మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. చూడండి మనకి అది ఆకు చక్కగా మగ్గిపోయింది. ఇంకొంచెం దగ్గరగా అవ్వడం కోసం ఇప్పుడు మళ్ళీ మనం మసాలా పేస్ట్ కూడా వేస్తాం కదా, అందుకని ఇంకొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. ఇక ఇప్పుడు నేను మిక్సీ పట్టిన ఈ ముద్దని వేసేసుకుందాం. నువ్వులు, అలాగే ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ముద్ద చేసాం కదా, ఆ ముద్ద వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకొని ఇక్కడి నుంచి లో ఫ్లేమ్ పెట్టేసుకుందామండి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని దీన్ని మూత పెట్టేస్తే చక్కగా కూర దగ్గరికి ఉడికిపోతుంది. చూడండి ఈ విధంగా చక్కగా. ఇంక ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఈ విధంగా వచ్చింది. చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇక నుంచి మూత పెట్టకుండా ఆవిరిలా కుక్ చేసేసుకుందామండి. ఇంకా చక్కగా మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఈ ఎండలకి ఆకుకూరలన్నా ఏది ఇష్టపడరు. ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, పక్కన ఒక ఆమ్లెట్ లేదంటే వడియాలో ఇలా పెట్టామనుకోండి, చక్కగా తినేస్తారండి పిల్లలు. ఇలా ట్రై చేయండి. ఆకుకూర వెళ్తుంది, అలాగే ఐరన్, అలాగే నువ్వులు, మనం ఎండు కొబ్బరి, ఇవన్నీ పిల్లలకి విడివిడిగా పెట్టలేం కాబట్టి ఈ విధంగా కలిపి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసి పిల్లలకి అలవాటు చేయాలి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.